Accessibility. బైబిల్ చెప్పాలండి చూడక హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, అన్నలారా, అక్కలారా, దేవుని పేరిట మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేసుకుంటున్నాం. మరి పరలోకం నుండి మహనీయుడైన యేసు ప్రభు ఇదిగో ఈ భూమి మీదకి వచ్చాడు అంటే మనిషికి, ప్రతి మనిషికి మరణం ఉంది కనుక ఆ మరణాన్ని నుంచి తప్పించుకోవాలి అంటే ఇదిగో ఈ భూమి మీద మనిషి ఎలా బ్రతకాలో ఇదిగో నేర్పి మరలా మరణించి ఇదిగో తిరిగి లేచిన మహనీయుడైన యేసు మరణం అందరికీ ఉంది కనుక ఇదిగో ఈ మరణాన్ని నుంచి మనిషి భయపడకుండా తప్పించుకోవాలంటే ఇదిగో మనిషి మరి దేవుని దగ్గరికి రావాలని, దేవునితో ఉండాలి అని ఇదిగో యేసు ప్రభు మనందరికీ చాటి చెప్పిన మరి ఈ రోజు మనం
ప్రభు సన్నిధికి చేరి ఇదిగో ఆ మరణాన్ని మనం అందరం తప్పించుకోవాలని ఇదిగో యేసు యొక్క ఇదిగో ఆయన త్యాగాన్ని ఇదిగో మీ ముందుకి తీసుకొని వస్తున్నాం. మరి మీరు అజాగ్రత్తగా అనాలోచనగా మీరు ఆలోచించక, ఎందుకంటే ఈరోజు ఎంత ధనం ఉన్నా ఎంత బంధుబలగం ఉన్నా ఇదిగో మనల్ని రక్షించి మరణాన్ని నుంచి రక్షించగలిగేవారు ఈ భూమి మీద ఏ ఒక్కరూ లేరు. ఏ ధనము మనల్ని కాపాడదు, ఏ బంగారము మనల్ని కాపాడదు. ఇదిగో మనల్ని కన్న తల్లిదండ్రులే కానీ, మన కడుపున పుట్టిన పిల్లలే కానీ ఈరోజు మనల్ని మరణం నుంచి తప్పించగలుగుతారా అంటే ఇదిగో ప్రతి ఒక్కళ్ళు మరణించే వారే. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ మరణానికి మరి పాత్రులే కనుక మనల్ని మరణం నుంచి తప్పించాలి అంటే ఇదిగో మరణం నుంచి జయించిన మహనీయుడైన యేసు ప్రభు వారు ఒక్కరు మాత్రమే కనుక ప్రతి ఒక్కరూ మనం మరి అజాగ్రత్తగా ఆలోచించక మరణం నుండి లేపగలిగిన శక్తి సామర్థ్యాలు, మరణం నుంచి లేవగలిగిన వాడు యేసు ప్రభు వారు ఒక్కరే కనుక ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించాలని, ఇదిగో మా అక్కవని, ఇదిగో మా చెల్లెవని, మా అన్నవని, మా తమ్ముడు అని ఇదిగో మేము మా ప్రేమని ఇదిగో యేసు మాకు ఇచ్చిన ఈ ప్రేమని ఇదిగో మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాం. మరి ఈ మాటలు మీ చెవిన పడినప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తారని ఆశపడుతున్నాం. ఎందుకంటే ఇదిగో దేవుడు మరణం అనేది ప్రతి ఒక్కరికి ఉంది కనుక ఆ మరణాన్ని మనం ఎట్లనైనా ఏ పరిస్థితుల్లో అయినా మనం తప్పించుకోవాలి. ఎందుకంటే మనకేదైనా జ్వరము ఏదైనా జబ్బు చేసినప్పుడు మరి మనం ఎలాగైతే మందులు వాడి అది నయం చేసుకుంటున్నామో ఇదిగో మరి ప్రతి ఒక్క మనిషికి మరణం ఉందంటే ఆ మరణం తప్పించగలిగేవాడు మహనీయుడైన యేసు ప్రభు వారు ఒక్కరే కనుక ఇదిగో ఆ యేసు దగ్గరికి మనం రాగలిగితే ఇదిగో ఆ మరణం నుంచి మనం మరణం తర్వాత లేపబడతాం. ఒకరోజు రెండవ రాకల్లో యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఇదిగో ఆయనతో కలిసి మనం అందరం లేచి ఇదిగో ఆయనతో పరలోకం చేరగలుగుతాం. మేము చెప్పేది అబద్ధమే అనిపిస్తే మీరు ఆలోచించవచ్చు. ఎందుకంటే మరణం నుంచి లేచి నిరూపించగలిగిన వాడు ఒక్కడే మహనీయుడైన యేసు ప్రభు వారు. ఎందుకంటే మనందరికీ మరణం ఉంది కనుక అది మనం అందరం తప్పించుకోవాలి. ఎందుకంటే అది యేసు వల్లనే సహజం కనుక మీరు మరి అజాగ్రత్తగా ఆలోచించద్దు. మనకేదైనా ప్రమాదం కొంచెం ఉంది అన్నప్పుడు దాన్ని ఎలాగైనా మన సాయశక్తిలో ఇదిగో ఎవరి సహాయం ద్వారా అయినా తప్పించుకోవాలని ఎలా ఆశపడుతున్నామో మరి ఇది మరణం అంటే ఇది మన కళ్ళ ముందు కనపడుతూనే ఉంది. ఈరోజు అందరిలో మనం చూస్తున్నాం, ఎవరు కూడా తప్పించుకున్న వారు మన కళ్ళ ముందు కనపడట్లేదు. అంటే అది మరి ఒక పెద్ద ప్రమాదం ఉన్నప్పుడు ఇదిగో ఆ ప్రమాదాన్ని తప్పించుకోవాలి మరి మనం. ఎందుకంటే మనకి ఏదైనా ప్రమాదం ఉంది అన్నప్పుడు ఇదిగో ఎవరి సహాయంనైనా ఎవరి సహకారంతోనైనా ఆ ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలని ఎంతో ఆశతో మరి ఆరాటపడుతూ ఉంటాం. మరణం తర్వాత ఒక మరి దుష్టుడితో మరి దుష్టు సాంగత్యంలో ఉన్నట్టు ఇది దుష్టుడితో మనం వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. వాడు దండల్లోకి వెళ్తారు అంటే వాడితో వెళ్ళకూడదు, వాడి సహవాసం మనలో ఉండకూడదు. దేవుళ్ళు ఉండి